అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌కి, ఈ నకిలీ మద్యం స్కామ్‌కి ఉన్న సంబంధం ఏంటి? మీ అందరికీ తెలుసు, నకిలీ మద్యం కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు నిన్న కీలకమైనటువంటి విషయాలని బయటపెట్టాడు. అతను చెప్పినటువంటి విషయాల ప్రకారం జోగి రమేష్ తయారు చేయమంటేనే నకిలీ మద్యాన్ని తయారు చేశాం. ఎవరి జోగి రమేష్? వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళ టెన్యూర్లో నకిలీ మద్యం తయారు చేసేవాళ్ళం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం తయారు చేయటాన్ని కొన్నాళ్ళు ఆపేశాం. కానీ గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి, అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు నేను మీకు మాట్లాడుతున్నాను, నువ్వు నకిలీ మద్యాన్ని తయారు చేయి, మనమే పట్టించి మనమే లీకులు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం. మరి నేను ఇరుక్కుంటాను కదా అంటే, నువ్వు ఇరుక్కోవు, నువ్వు విదేశాలకి పారిపో, నీకు బెయిల్ సంగతులన్నీ మేము చూసుకుంటాం, ఆర్థికంగా నీ కష్టాలన్నీ మేము తీరుస్తాం అని జోగి రమేష్ చెప్పాడు. అతని ఆలోచన మేరకు, సూచన మేరకు, ఆదేశాల మేరకే నకిలీ మద్యాన్ని తయారు చేయటం మేము స్టార్ట్ చేసాం. నిజానికి ముందుగా ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ జోగి రమేష్ చెప్పాడని చెప్పేసి తంబలపల్లి దగ్గర మొలకల చెరువు ఆ ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేయడం స్టార్ట్ చేశాం అనుకున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇతను విదేశాల్లో ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? ఈ నకిలీ మద్యం కేసులో A1గా అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి జనార్దన్ రావు చెప్పినటువంటి విషయాలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పైగా అతనే చెప్పాడు, కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని వైసీపీ ఇలా చేసింది. ఎందుకు బ్లేమ్ చేయాలనుకుంది? సహజంగా మీ అందరికీ అనిపించేది ఏంటంటే, వైసీపీకి టీడీపీ అంటే నచ్చదు కాబట్టి, వైసీపీకి కూటమి అధికారంలో నచ్చదు కాబట్టి ఇలా బ్లేమ్ చేయాలని అనుకుందా? అది మాత్రమే కారణమా? బిహైండ్ ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? నాకు కొన్ని కారణాలు కనపడుతున్నాయి. అండ్ నా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తంగా నాకు అనిపించినవి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ కీలక దశలో ఉంది. సరే, ఏసీబీ కోర్టు కావాల్సినంత ఎవిడెన్స్ లేదు కదా అని చెప్పేసి కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ కేసు అయితే కీలక దశలో ఉంది. దాదాపు 12 మందో 13 మందో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ, తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు. ఇది పక్కన పెడితే ఈడీ కూడా ఎంటర్ అయింది. సోదాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది. జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల, స్నేహితుల, అనుచరుల, మిత్రుల, ఈ మద్య స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరి కంపెనీలు కూడా సోదా నిర్వహించింది. ఇది నిర్వహించిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ వేళ్ళని ఎటు వెళ్ళిపోతాయి? జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకుంటారు. ఈ ఆలోచనలు, ఈ చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించాలి. ఎందుకంటే నకిలీ మద్యం ఆరోపణలు అనేది చాలా ప్రమాదకరమైన ఆరోపణలు. రాజకీయంగా భూస్థాపితం చేసి పడేస్తాయి ఒక పార్టీని కానీ, ఒక వ్యక్తిని కానీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పరిస్థితి ఏమైందో మనం చూసాం కదా. సో కాబట్టి నా కంటిన మరకని కూటమికి పూయాలి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అని నా మీద ఏదైతే అభియోగాలు మోపారో, నేను కాదు లిక్కర్ స్కామ్ చేస్తుంది కూటమి ప్రభుత్వమే, నేను కాదు చంద్రబాబే అనే దాన్ని పుయ్యాలి. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎత్తుగడ ఈ నకిలీ మద్యం తయారీనా? నకిలీ మద్యం తయారు చేయడం, తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం వైసీపీ కొత్త కాదు అంటానికి నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే కొన్ని అంశాలు మీకు మీ దృష్టిలో పెడుతున్నాను. మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్, నేను గత వీడియోలో కూడా చెప్పున్నాను. గతంలో మల్లాది బార్లో ఒక 7గురు చనిపోయారు అంటే మల్లాది విష్ణు గారి బంధువులకు సంబంధించి, అంటే వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి బార్లో 7గురు చనిపోయారు. చనిపోవడానికి నకిలీ మద్యం కారణమైన అప్పట్లో పెద్ద ఆరోపణలు, అరెస్టులు, కేసులు అదంతా జరిగింది. తీరా సీన్ కట్ చేస్తే మల్లాది విష్ణు వైసీపీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు. ఈ విషయాలన్నీ మీ దృష్టిలో ఉన్నాయి. తర్వాత జంగారెడ్డిగూడెం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం వల్ల, కల్తీ సారా వల్ల 30 మంది చనిపోయారు. వైసీపీ కల్తీ మద్యం కాదు, కల్తీ సారా కాదు అని చెప్పేసి బుకాయించి దాన్ని సహజ మరణాలుగా చూపించే ప్రయత్నం చేసింది. సహజంగా ఒక ప్రభుత్వం నకిలీ మద్యం ఆనవాళ్ళని గుర్తించి దానికి కారకులు శిక్షిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు వచ్చిండేది. కానీ సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఎందుకు? మల్లాది విష్ణుని పార్టీలు చేయించుకొని ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు? జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు? సరే, ఇదంతా పోనిచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన్ని నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మద్యాన్ని పూర్తిగా ప్రభుత్వపరం చేసేసి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతిలో తీసుకొని ఏ మద్యాన్ని అమ్మారు? నకిలీ మద్యమే కదా, జే బ్రాండ్ కదా. ఇప్పుడు జనార్దన్ రావు చెప్పడం అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఈ మద్యాన్ని అమ్మారని చెప్తున్నాడు. అంటే గత 5 సంవత్సరాల కాలంలో మీరు తాగిందంతా కూడా ఈ నకిలీ మద్యమే. జనార్దన్ రావు లెక్క చెప్తుంది దాని ప్రకారం. ఎంత దారుణం అండి ఇది. అందుకని దాన్ని సైడ్ ట్రై చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. కానీ ఇది అది అంతా ఒకటే, దీనికి దానికి అంతా కలగలిపి ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు బట్టబయలైపోతాం. సో ఏది ఏమైనా
ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి నకిలీ మద్యం ఆనవాళ్ళు వైసీపీతో కలిసిన లింకు దారుణం అండి. ఒక రాజకీయ పార్టీ నకిలీ మద్యాన్ని ఎంకరేజ్ చేయడం ఏందండి? అదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు మాజీ మంత్రి ఎన్నికల టైంలో నకిలీ మద్యాన్ని పంపిణీ చేశాడని అతని మీద అభియోగాలు, కేసులు ఏదో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని వైసీపీలో దాచుకున్నారు. మల్లాది విష్ణుని వైసీపీలో జాయిన్ చేపించుకున్నారు, ఎమ్మెల్యే చేశారు. జంగారెడ్డిగూడెం కేసుని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం షాపుల్లో దొంగ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని అమ్మారు. కానీ దీని అన్నిటి ఫలితంగా బాధితులు ఎవరండి? సగటు ప్రజలు. చాలామంది మహిళల తాళ్ళు తెంపబడ్డాయి. చాలా కుటుంబాలు ఆగమైపోయినాయి. కాబట్టి నేనేమంటానంటే ఈ నకిలీ మద్యం పేరుతో ప్రభుత్వం మీద కుట్ర చేయడం కాదండి, ప్రజల మీద కుట్ర చేశారు. ప్రజల మీద కుట్ర జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కుట్ర జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద కుట్ర జరిగింది. సగటు ప్రజల జీవితాల మీద, మధ్య తరగతి జీవితాల మీద కుట్ర జరిగింది. అవునా కాదా? సగటు వైసీపీ కార్యకర్తలు కూడా రియాలిటీగా ఆలోచించారు. మనకి అవి ఒక నాయకుడు ఇష్టం కావచ్చు, ఒక పార్టీ ఇష్టం కావచ్చు. కానీ మన మీద కుట్ర చేసినప్పుడు ప్రభుత్వం మీద కోపంతో, ఎవరి మీద కోపంతో, ఏదో సామెత ఉంటుందండి, అత్తగారి మీద కోపం దుత్త మీద చూపించినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే కోపం, చంద్రబాబు నాయుడు గారికి మద్యం తాగే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, లేదన్నా నాకున్న సమాచారం. అతనికి ఏదన్నా నకిలీ మద్యం పోయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నకిలీ మద్యం బాటిని చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తే బెటర్, లేదా నారా లోకేష్ గారికి పంపిస్తే బెటర్, లేదా పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తే బెటర్. కానీ ప్రజలకి ఎందుకండి ఇది? ప్రజలకి నకిలీ మద్యాన్ని పోయటం ఏంటండి? ప్రజల్ని చంపడం ఏంటండి? ప్రజల జీవితాలతో ఆడుకోవటం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, నారా లోకేష్ గారికో బ్యాడ్ నేమ్ తీసుకురావడం కోసం ప్రజలకి నకిలీ మద్యాన్ని పోయటం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు తన అరెస్టును ఆపుకోవడం కోసం, తను సేవ్ కావటం కోసం, తన కంటినటువంటి మక్కిలిని ప్రభుత్వానికి పోయటం అనేటువంటిది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ క్రమంలో ప్రజల మీద చేసినటువంటి ఈ దండయాత్ర ఇంకొంత బాధాకరంగా అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.